పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో కూటమి మహిళలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అమరావతి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాన రహదారిపై 100 మీటర్ల నలుపు క్లాత్ను బెలూన్లను చేత పట్టుకొని నిరసన చేశారు. కృష్ణరాజు అనే వ్యక్తులు మాట్లాడిన మాట ఈ రోజు రాష్ట్ర వ్యాప్తాలు దాటిపోయి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఇంట్లో ఉన్న ప్రతి మహిళల్ని వీధిలోకి వచ్చింది వైసీపీ పార్టీ. ఇది జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన విషయం. జగన్ 2.0 అన్నారు. అంటే జగన్ 2.0 అంటే ఇదేనా? మహిళలను అవమానించడమేనా? అమరావతి వేశ్యల రాజధాని అని మాట్లాడటానికి సిగ్గుండాలి. ఎందువల్లంటే ఈ రోజున మీరు చేసిన దౌర్భాగ్య పనికి, సిగ్గులేని మాటలకి సమర్థించుకుంటున్నారు. మీరు తప్పు అయిపోయిందని ఒప్పుకోవడం కాదు, మీ సమర్థన కనబడుతోంది. ఈ కార్యక్రమాలు చూసి రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని చూసి ఓర్చలేక ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలు సిగ్గుచేటు. ఈ రోజు ఏమన్నారు? మీరు మహిళల పట్ల మీకున్న గౌరవం ఏంటి? ఈ రోజు మీరు మాట్లాడిన మాటలు ఏంటంటే సంకర తెగలు అందరూ కూడా బయటకు వచ్చి ఈ రోజు మీరు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారంటే మీరు మహిళల్ని ఎంత ఘోరాతి ఘోరంగా అవమానం చేస్తున్నారు. మీరు తప్పు చేసిన దాన్ని సరిదిద్దుకోవడం మానేసి ఈ రోజు తప్పు మీద తప్పు అంటే మీరు ఒక బాధ్యత గల నాయకులేనా? అసలు ఒక ఛాన్స్ అంటే అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసింది కాకుండా అక్క చెల్లెళ్ళంటూ ప్రతి ఇంటికి వచ్చి గడపలకు వచ్చి మా ఓట్లేండి అని చెప్పేసి అనేసి అడిగి రేపు పొద్దున ఎలక్షన్లకి ఏ మొహం పెట్టుకుని ఈ రోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి వస్తారని చెప్పి ఈ రోజు మేము అడుగుతున్నాం. కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణరాజు.